లేకపోతే మీకు తర్వాత ఇక అవి చూపించదు, మీరు ఇబ్బంది పడతారు. హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి JNTUH ఎవరైతే 4-2 వరకు ఎగ్జామ్స్ సార్ 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకైనా కానివ్వండి, తర్వాత వచ్చే వాళ్ళకైనా కానివ్వండి, ఇప్పటికే ఉన్న 2022, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఒక్కసారి, అది ఏంటో చెప్తాను. సో అన్నీ చెక్ చేసుకోండి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కానీ డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటికవే మీకు ఉపయోగపడతాయి. ఎంటెక్ కూడా ఇందులో పెడతాం మనం. ఇక ఈ టాపిక్లో వెళితే ఏంటంటే ఇంపార్టెంట్ అప్డేటు, మీరు ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు మీరు 2022 పాస్డ్ అవుట్ వాళ్ళైనా, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళైనా, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళైనా, ఆ తర్వాత వచ్చే వాళ్ళైనా మీరు ఏం చేసి ఉంటారు? మీ కాలేజీ వాళ్ళు మనీ కట్టించుకున్నారా ఏమన్నా? అంటే ఓడీ కోసం, అంటే కాన్వకేషన్ కోసం మనీ ఏమన్నా కట్టించుకున్నారా? అంటే జనరల్గా 1000 రూపాయలు కట్టించుకుంటారు. సో అది కట్టించుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే అది కట్టించుకున్నట్టయితే మీకు రిసిప్ట్ అన్నీ ఉన్నాయనుకోండి, మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. సో అది అట్లా యాడ్ అయ్యి వస్తుంది. సో యాడ్ అయ్యి వస్తుంది, మిగతా అయిపోని మీరు కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. లేకపోతే మీకు తర్వాత ఇక అవి చూపించదు, మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే చూడండి, ఇక్కడ నేను మీకు చెప్పాను, స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళి మీరు అందరూ రిజిస్టర్ అవ్వండి అయ్యా అని, ఆడపిల్లలైనా కానీ ఎవరైనా కానీ. సో అయిన తర్వాత ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ సేవ్ చేసుకోండి అని చెప్పాను. యూజర్ నేమ్ వచ్చేసరికి హాల్ టికెట్ నెంబర్, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. అయితే రిజిస్టర్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లోకి లాగిన్ అయినప్పుడు హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అయినప్పుడు ఒకవేళ మీ PCCMM కనుక రెడీ అయినట్టయితే, అది గ్రేస్ మార్క్స్ ద్వారా అయినా కానివ్వండి, లేకపోతే డైరెక్ట్గా మీకు వాళ్ళు మీరు అప్లై చేసిన PCCM అయినా కానివ్వండి, ఒకవేళ ప్రింట్ అయి ఉంటే మాత్రం యువర్ ఒరిజినల్ డిగ్రీ అప్లికేషన్ విల్ బి షోన్ లైక్ దిస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రింటెడ్, ఇన్ దట్ కేస్ ఇట్ విల్ బి షోయింగ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాన్వకేషన్ అని చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, మీరు గమనించినట్టయితే మీ హాల్ టికెట్ నెంబర్, యువర్ స్టూడెంట్ నేమ్, మీరు పెయిడ్ అట్ కాలేజ్ అని ఒకటి చూసారా, ₹1000 అని చెప్పేసి, ఆ ₹1000 మీ కాలేజీలో కట్టించుకుంటారు. సో ఇక్కడ వచ్చేసరికి కాన్వకేషన్ టైప్, నేను 3 రకాల కాన్వకేషన్స్ చెప్పాను మీకు. వన్ ఇస్ ద ప్రీ కాన్వకేషన్ బోర్డ్, సెకండ్ వన్ ఇస్ ద ఇన్ కాన్వకేషన్ బోర్డ్, థర్డ్ వన్ ఇస్ ది పోస్ట్ కాన్వకేషన్ బోర్డ్. ప్రీ కాన్వకేషన్, పోస్ట్ కాన్వకేషన్ చూడండి, కాన్వకేషన్ సర్టిఫికేట్ అమౌంట్ 2500 అని చూపిస్తుంది. ఇన్ కాన్వకేషన్ అయితే అంత ఉండదు. ఇక ఇట్లా చూపిస్తుంది అనమాట మీ PCCMM రెడీ అయిన తర్వాత. అయితే మీకు డెలివరీ మోడ్ వచ్చేసరికి బై పోస్ట్ కావాలనుకోండి, కింద ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, బై పోస్ట్, రెండర్ సర్వీస్ బై పోస్ట్ అని, దాని మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ కొట్టాలి. అయితే దానికన్నా ముందు మీరేం చేయాలి, మీ PC నెంబర్ తెలియాలి. PC నెంబర్ తెలియాలంటే మీ PC ప్రింట్ అయి ఉంది చూసారా, అది తీసుకోవాలి మీ కాలేజీలో. స్కానింగ్ అవసరం లేదులే, కానీ ఆ PC నెంబరు, ఎంటర్ PC నెంబర్ అని చూసారా పైన బాక్స్లో, అందుట్లో ఎంటర్ చేసి వెరిఫై కొట్టితే ఓకే అవుతుంది అనమాట. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మీరు 1000 రూపాయలు కాలేజీలో కట్టారా లేదా అడిగితే, 1000 రూపాయలు కట్టలేదనుకోండి, ఇక్కడ పెయిడెడ్ కాలేజ్ నిల్ అని చెప్పేసి చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కాన్వకేషన్ సర్టిఫికేట్ అమౌంట్ 2500 చూపిస్తుంది, 1000 రూపాయలు మీరు కట్టేశారు. వెరిఫై చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఇది నాకు తెలిసి రీడైరెక్షన్ దేనికి చూపిస్తుంది అంటే, ఆన్లైన్లో మనీ కట్టేదానికి చూపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇంతకుముందు చేశాను నేను. అయితే చూపించినప్పుడు ఆ డబ్బులు మరి కాన్వకేషన్ మోడ్ 2500 కంటే ఎక్కువ ఉండదు నాకు తెలిసి.
సో ఈ 2500లో 1000 రూపాయలు మీరు కట్టారు కాబట్టి నాకు తెలిసి 1500 కట్టించుకుంటారు అనుకుంటా మరి. అది మరి నేను ఈ 1000 రూపాయలు కట్టింది నేను ఎప్పుడు చూడలేదు. సో ఒక్కసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా 1000 రూపాయలు కట్టారా లేదా అని. 1000 రూపాయలు కట్టిన తర్వాత పీసీసీఎంఎం వస్తే ఆ నెంబర్ తీసుకొని ఈ 2500 దాని మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అప్లికేషన్ కొడితే రీడైరెక్షన్ వచ్చేసరికి మనీ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు ఎంత చూపిస్తుంది మీకు? 2500 చూపిస్తుందా, 1500 చూపిస్తుందా? అదొక్కటి చూసుకోండి, ఓకేనా. మరి చాలామంది అడిగేది ప్రశ్న ఏంటంటే 2500 ఉంది, ఇప్పుడు నేను ఈ సంవత్సరం తీసుకోను సార్, పీసీసీఎంఎం వచ్చింది కానీ నా దగ్గర డబ్బులు లేవు, 1 ఇయర్ తర్వాత తీసుకుంటా అంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా మీకు? 500 పెరుగుతుంది, ఇక్కడ 3000 రూపీస్ అవుతుంది. అది ఏ కాన్వకేషన్ అయినా కానీ ఉంది. నాకు తెలిసి మీకు ప్రీ కాన్వకేషన్, పోస్ట్ కాన్వకేషన్ ఉంటాయి అప్పుడు. సో మీరు 5000 పోగా ఇంకా అక్కడ 3000 చూపిస్తుంది మామూలుగా. లేదు ఇంకొక సంవత్సరం మళ్ళీ ఆగుతాను అంటే 2 ఇయర్స్ తర్వాత ఇంకో 500 పెరిగి ఎంత అవుతుంది? ఇప్పుడు 2500 ప్లస్ 500 ప్లస్ 500 1000 3500 రూపీస్. ఇలా మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకోకపోతే అన్ని సంవత్సరాల ఫైన్ కింద పడతా ఉంటుంది. కాన్వకేషన్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎలాగలా ఇక్కడ దా నడిపారు కాబట్టి ఖచ్చితంగా అయితే పీసీసీఎంఎం తీసుకున్న తర్వాత ఇవి మీరు ఖచ్చితంగా అయితే మీరు ఎప్పటికప్పుడు తీసేసుకోండి, ఓకేనా. సో చాలామంది అడుగుతున్నారు కదా, మరి ఇలా వచ్చిందంటే అర్థం ఏంటని అడిగారు. ఒక అబ్బాయి అడిగాడు, పేర్లు ఎందుకులే కానీ. దానికి అర్థం ఏంటంటే అమ్మ, నువ్వు పీసీసీఎంఎం నీ గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ అయ్యాయి, నీ పీసీసీఎంఎం ప్రింట్ అయ్యింది, మీ కాలేజీకి పంపించాము అని అర్థం. ఒక్కసారి మీ కాలేజీకి వెళ్ళి కనుక్కో, ఒకవేళ వాళ్ళు పనిలో ఉంటే కనుక ఇంకా రాలేదనే చెప్తారు. రాలేదంటే మాత్రం ఏం చేస్తామంటే అప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని మీ కాలేజీలో యూనివర్సిటీకి వెళ్తే ఐడి కార్డు ప్రూఫ్ షాట్తో అక్కడ వాళ్ళు నీకు ఇస్తారు, నో ప్రాబ్లం. నీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే నువ్వు యూఎస్కి వెళ్తున్నావా, యూకేకి వెళ్తున్నావా, లేదా జాబ్ వచ్చిందా, ఇది ఖచ్చితంగా చెప్పాలి. అసలైతే అంత వస్తే మీ కాలేజీ వాళ్ళు ఇచ్చేస్తారు, అక్కడ దాకా వెళ్ళే పని ఉండదు. సో నాకు తెలిసి అయితే ఇది, ఓకేనా. ఇక చాలామంది ఇలాగే అడుగుతున్నారు, అందుకని చెప్పేసి ఈ అప్డేట్ ఇవ్వడం. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే 10 మందికి షేర్ చేయండి. పాపం చాలామంది తెలియక ఇది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం డబ్బులు లేవు, వచ్చే సంవత్సరం తీసుకుంటాం, వచ్చే సంవత్సరం తీసుకుంటాం, అయినా అది ఎందుకులే. ఓడి గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని అయితే షేర్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్, ఓకేనా. సో ఇక మరి అందులోకి లాగిన్ ఎలా అవ్వాలి అవన్నీ కూడా నేను ఆల్రెడీ రకరకాల వీడియోస్ చేశాను. మీరు ప్లేలిస్ట్ చెక్ చేసుకుంటే దొరుకుతాయి, ఓకేనా. దానివల్ల మీరు వినటమే, డెమో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇవన్నీ చూపిస్తూ ఉంటే అవి చూడాల్సి ఉంటుంది. లేకపోతే మీరు వింటే సరిపోతుంది, ప్రాబ్లం ఏం అక్కర్లా. మీరు టిఫిన్ చేసుకుంటాయినా ఏం చేసుకుంటాయినా. సో మొత్తానికైతే ఇదండి. ఎనీవే కంగ్రాచులేషన్స్, అది ఎవరైతే పంపించారో వాళ్ళకు ఐ విష్ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.